ఈటీవీ సినిమా ప్రేక్షకులకు 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం. ఇవాళ ఒక ప్రత్యేకమైన రోజు. ఈటీవీ సినిమా 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో ఈటీవీ సినిమాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరినీ, ఇంటిల్లే పాదిని రకరకాల సినిమాలతో రంజింపచేసే ఈటీవీ సినిమా ఈ 10 సంవత్సరాల ప్రయాణం అంతా కూడా ఒక ఏవీ రూపంలో ఇప్పుడు మనం చూద్దాం. చరిత్ర సృష్టించినటువంటి ఈటీవీ మరో అడుగు ముందుకు వెళ్ళి ఇప్పుడు సంచలనాన్ని సృష్టించబోతోంది. మీకోసం తీసుకురాబోతోంది 24 గంటల అపురూప చిత్రాలతో అలరించే ఈటీవీ సినిమా. సో ఈటీవీ సినిమా ఛానల్ లోగోని లాంచ్ చేయవలసిందిగా మెగాస్టార్ చిరంజీవి గారిని అండ్ చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. And here comes ETV Cinema Channel logo. అందరికీ నమస్కారం. తెలుగు ప్రజలు ఎంతో మక్కువ చూపించి హక్కున చేర్చుకున్న ఛానల్ ఈటీవీ సినిమా. ఈ విజయానికి ప్రేరణ మీరు, కారణం మీరు. ఈటీవీ సినిమా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో హ్యాపీ బర్త్డే ఈటీవీ సినిమా. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ ఈటీవీ సినిమాని ఆదరిస్తున్నందుకు. గోల్డెన్ క్లాసిక్ సినిమాల నుంచి లేటెస్ట్ హిట్ సినిమాల వరకు మొత్తం ఫ్యామిలీ అందరినీ ఎంటర్టైన్ చేసే ఈటీవీ సినిమా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో ఈ స్పెషల్ హ్యాపీ బర్త్డే మేము సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేసాము. మీతో పాటు ఇవాళ మాకు ఒక స్పెషల్ గెస్ట్. ఆయన ఎవరంటే దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గారు. కమాన్, ఆయనతో వెళ్ళి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుందాం. వచ్చేయండి. నమస్కారం డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈటీవీ సినిమా 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మీకు స్వాగతం చెప్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. కేక్ కట్ చేసే ముందు నీకు కానీ ప్రేక్షకులందరికీ చెప్పేది ఏంటంటే, రామోజీరావుకి ఈటీవీ సీరియల్స్కి కానీ సినిమాలకు కానీ రామోజీరావుతో ఎంత అనుబంధం ఉందో అంత అనుబంధం ఉంది. ఎందుకంటే ఆయన దగ్గర కూర్చుంటే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఆయన పర్సనల్ లైఫ్ ఆయన చెప్పినప్పుడు మామూలు వ్యక్తి ఎంత రాజ్యాన్ని స్థాపించాడంటే మామూలు విషయం కాదు. జనరల్గా పేపర్లు నడిపేవాడికన్నా సినిమాకి దూరం. రామోజీరావు గారికి సినిమా అంటే ప్రాణం. ఇట్లా అద్భుతమైన యూస్ఫుల్ అండ్ సోషల్ అవేర్నెస్ ఉన్న పిక్చర్స్ చాలా తీశారు. 10 years పూర్తి చేసుకున్న సందర్భంలో నాతో కేక్ కట్ చేయడానికి బొకేతో బాగా వచ్చింది. నేను ప్రశ్నలు అడుగుతాను, అడిగా కట్ చేద్దామా? ఇంకోటి, మొదటిసారి మీరు రామోజీరావు గారిని ఎప్పుడు ఎక్కడ కలిశారు? మొదటిసారి మేము ఎక్కువ మెడ్రాస్లో ఉండేవాళ్ళం కదా. ఇక్కడికి వచ్చినప్పుడు, షూటింగ్లకు వచ్చినప్పుడు ఆయన చూడాలనిపించింది నాకు. ఈనాడు ఆఫీస్ ఉంది. ఈనాడు ఆఫీస్లో లంచ్లో కూర్చున్నాం అన్నమాట. లంచ్లో కూర్చుని ఆయన అడిగేవారు, ప్రజలకు ఉపయోగపడేది సోషల్ మెసేజెస్ ఉండేవి తీస్తే చాలా బాగా ఆడతాయి అని చెప్పేవారు. అంటే నేను కమర్షియల్లో అటువంటి చేస్తూ ఉంటానంటే అడవి రావుడు అయిన తర్వాత అనమాట. అడవి రావుడు కమర్షియల్గా తీసినా కూడా అందులో కృషి ఉంటే మనుషులు దృష్టిలో అవుతారు. కానీ ఆ చెప్పిన మెసేజ్ కానీ నేను బాగా నచ్చినాయి. నా పిక్చర్లు చాలా వరకు ఈటీవీలో ఉన్నాయి, బిగినింగ్స్లో. ఈటీవీ సినిమాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒట్టి కమర్షియాలిటీ చూడరు వాళ్ళు. ఇది కొంటే మనకు ఎంత వస్తుంది, ఇది అలా కాకుండా మర్చిపోయిన గొప్ప గొప్ప వ్యక్తుల సినిమాలన్నీ, కేవిరెడ్డి గారి సినిమాలు కానీ ఈ కానీ పాత సినిమాలు ఎప్పటికీ మర్చిపోలేని సినిమాలు. అవన్నీ గొప్ప చిత్రాలని మళ్ళీ ఈ జనరేషన్లో చూపించాలనే ఉద్దేశంతో టెక్నాలజీ లేని రోజుల్లో మాయాబజార్ కానీ, గుండమ్మ కథ, మైథాలజీస్ కానీ ఈ కానీ చూడాలంటే ఈటీవీ సినిమానే చూడాలి. ఈటీవీ సినిమా 10 ఏళ్ళది
నాతో కట్ చేయించటం వాళ్ళ కురువుకి బాపినెడ్డి గారికి, కిరణ్కి, సుమన్ కొడుకు కుటుంబం అంతా బాగా క్లోజ్ అనుబంధం ఉంది. సొంత సంస్థ కింద హోమ్ లాంటిది. డైరెక్ట్గా రామోజీరావు గారితో కలిశానంటే మినిమం 1.5 గంట మాట్లాడతాడు. అంటే నేర్చుకోవడానికి వెళ్తామమ్మా, ఒక ఎనర్జీ వస్తుంది. వీ నెవర్ మిస్ హిమ్, ఈజ్ ఆల్వేస్ ఇన్ అవర్ మైండ్. సో 10 years కేక్ నాతో కట్ చేపించినందుకు హ్యాపీ బర్త్డే టు ఈటీవీ సినిమా. హ్యాపీ యానివర్సరీ ఈటీవీ సినిమా సక్సెస్ఫుల్గా 10 years కంప్లీట్ చేసినందుకు బిగ్ కంగ్రాచులేషన్స్. ఈటీవీ సినిమా ప్రేక్షకులకు 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.